పావనుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. పేతురు గారు ఎందుకు చెరసాలలో ఉన్నాడు? హేరోదు గారు అతన్ని చంపనుద్దేశించాడు. హేరోదు గారు అంతకు ముందే యాకోబు గారిని చంపాడు. ఈ క్రియల వల్ల యూదులు ఎంతో సంతోషించారు కాబట్టి వారిని ఇంకా మెప్పించాలని పేతురు గారిని కూడా చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ స్థితిలో పేతురు గారు కలవరపడకుండా మరుసటి రోజు మరణం ఉన్నదని తెలిసి కూడా గాఢమైన నిద్రలో ఉన్నాడు. పేతురు గారు యేసయ్యను వెంబడించాలని కోరినప్పుడు యేసుక్రీస్తు వారు అతన్ని వారించి, కొంతకాలమైన తర్వాత మరణము వరకు నన్ను వెంబడిస్తావని చెప్పారు. పేతురు గారి యొక్క కోరిక ఇప్పుడు నెరవేరుతూ ఉంది. ఆ రాత్రి తన మనస్సులో ఇష్టపూర్వకంగా మరణించి ఉంటాడు కదండి. ఆయన విశ్వాసం ఎంతో బలంగా ఎదిగింది. దేవుని వాక్యానుసారంగా కొనసాగేవారు వారి హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆశలు నెరవేరడం చూస్తారు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది. వారిలో ఏ ఒక్కరూ కూడా విభిన్న మనసుతో లేరు. అలాగూ ఎవరైనా ఒక్కరు వ్యతిరేకమైన మనసుతో ఉన్నట్లయితే సర్క్యూట్లో ఉన్న విద్యుత్ శక్తి భూమిలోకి లాగే ఎర్త్ వైర్లా ఉండేవారు. రోమా చెరసాల నుండి విడిపించబడడం అసాధ్యమైనటువంటి పని అయినప్పటికీ ఆ సజీవ సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. పేతురు గారికి ఇరుప్రక్కల 2 సైనికులు గొలుసులతో బంధించి ఉన్నారు. వారి చుట్టూ సైనికులు కావలి కాస్తూ ఉన్నారు. ఆ తర్వాత వెలుపలి ద్వారముంది. చెరసాలలో ఉన్న వారిని సహితం సంఘం యొక్క ప్రార్థన విడిపించగలుగుతుంది. సంఘము ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉంది. దేవదూత అతని దగ్గరకు వచ్చి నిలిచింది. అప్పుడు అతని సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడి పడిపోయాయి. చెప్పులు తొడుగుకొనమని చెప్పగా పేతురు గారు తొడుక్కున్నాడు. విడుదల పొందినటువంటి వ్యక్తి సమాధాన సువార్త అను చెప్పులు ధరిస్తారు. పేతురు గారు మొదట కావలిని, 2వ కావలిని దాటాడు. మనము మారు మనసు పొందిన తరువాత మనము 2 కావలి గదులను దాటే అనుభవంలోనికి రావాలి. యేసు క్రీస్తులో అంటుకట్టబడిన తరువాత ఆయన మరణములో పాలివారమైనప్పుడు తిరిగి ఆయనతో లేచి నూతన జీవాన్ని పొందగలుగుతాము. సంఘము ప్రార్థిస్తూ ఉండగా ఈ విడుదల కార్యము జరుగుతుంది. ఇంకా దాటవలసిన ఇనుప గేటుంది. మనము మహిమలో పరిశుద్ధులతో పాలు పొందుదము. మన సంఘముగా కలిసి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆమేన్.